ఇప్పుడు ఆడబోతున్నాము గోల్డెన్ ఆఫర్. సో నా గోల్డెన్ ఆఫర్ తో మేము రెడీ మీకు 80 కాయిన్లు ఇచ్చేయడానికి. ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి కాత్యాని ఫ్రీగా ఆడేసేయచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్న దీపిక నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే, ముందు కాత్యానిదా. అక్క ఇది ఆడే ముందు నీకోసం నేను అందాల రాక్షసి మూవీ తెలుసు కదా? తెలుసు. దానిలో ఒక పాట ఉంది కదా, ఏమిటో. ఓకే, దానిలో చిన్న పాట నీకోసం పాడుతున్నాను. ఓకేనా? నాకు ఓకేదా. ఇట్రా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఉప్పెనై ఏం అక్కడ ఏం పడి పెడతావు అని భయం వేసింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా పాడుతున్నావు బా. నైస్. దా తీసి. ఇప్పుడు ఇవి తీసి నువ్వు 80 తెచ్చుకుంటేనే నీ స్కోర్లో ఏమన్నా మార్పు వస్తుంది. అప్పుడు పాడుకోవచ్చు ఏం మార్పిది అనుకుంటూ. ఇంకోటి కొట్టేసుకుందాం చప్పట్లు గట్టిగా. ఇది ఎలాగే తీసావో అలాగే తీ, కన్ఫ్యూజ్ అవ్వకు. కమాన్, మనం ఎక్సర్సైజ్ చేయకూడదు, దాన్ని బయటికి తీయాలి. నాకు జిమ్ గుర్తొస్తుంది. హ్యాండ్ మీద ప్లేస్ చేసుకో. మొత్తం టర్న్ చేయి, నీ హ్యాండ్ మీద పెట్టేసుకో బార్ అంతా. మళ్ళీ అయిపోయింది టైం. అంత బరువా? 30 కాయిన్స్. దీపిక -10. చాలా బరువు ఉంది కదా. అవును, ఐనో. బా, ఇలా పొడుగు జడల్ని చూస్తే కుళ్ళొచ్చేస్తుంటుంది నాకు, తెలుసా? నాడు కిందకి ముందేస్తే ఇటు కిందకి వస్తాయి ఆ జడలు. మన కొత్తిమీర కట్టలేదు, లైట్ తీసుకో. కొంచెం పెద్ద తోటకూర కట్టను, అదంతే. నువ్వు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాగ్రత్తగా చేతి మీద పెట్టుకోదాన్ని. ఫస్ట్ స్ట్రైట్ గా పెట్టేదాన్ని. నీ చెయ్యి ఇలా పెట్టి దాన్ని ఇలా పెడితే అది ఎలా వస్తుంది? స్ట్రైట్ గా పెట్టి అరచేతిని అలాగే మళ్ళీ తిప్పేసి. వచ్చింది, ఏదో కొంచెం బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ లోపలికి. టైం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? గాయత్రి. -20 కాయిన్స్. దా. ఒక ఫన్నీ క్వశ్చన్ అడగనా? ఫన్నీ క్వశ్చన్, కొంచెం గట్టిగా అడిగేది అడిగిన. మన ఇండియాలో రోడ్స్ ఎందుకు బ్లాకే ఉంటాయి? బ్లాక్ ఎందుకు ఉంటాయి? రెడ్ కూడా ఉంటాయి కదా, గ్రే కూడా ఉంటాయి కదా. ఫన్నీ క్వశ్చన్ కదా, నువ్వు ఎక్కువ ఆడకు. సరే, అట్లా కాదు. బ్లాక్ ఎందుకు ఉంటాయా? కదా, మనకి బ్లాక్ చాలా ఇష్టం కదా. కాదు. డబ్బులైనా రోడ్స్ అయినా కాదు. సన్ స్క్రీన్ లోషన్ పెట్టట్లే కాబట్టి. సన్ స్క్రీన్ లోషన్ పెట్టట్లే కాబట్టి ఎండకి ట్యాన్ అయిపోయి రోడ్లు నల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే, సరే తీసి. ఇప్పుడు ఆ చేతికి ఆ బ్యాండ్ కంపల్సరీ ఉండాల్సిందేనా? ఇప్పుడు తీసి అలాగే తీ. అయ్యయ్యో, తీ అలాగే తీ. 30 కాయిన్స్. నేను పెడతా ఎక్కువ ఎగరకు. ఓకే, కేర్ఫుల్ మా. Time up. Only 30 coins రా. 30. Thank you. ఇప్పుడు తన్మయ్
రెడీ తన్మయ్? Yes. మాకు మరి 20 కాయిన్లు. ఓకే ఓకే -20. సో నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మనకి 500 నోట్స్ ఉంటాయి కదా, దాంట్లో గాంధీ తాత బొమ్మ ఉంటుంది కదా, ఎందుకు ఎప్పుడు గాంధీ తాత నవ్వుతూ ఉంటాడు? ఏడిస్తే బాగోదనేమో. కాదు, ఏడిస్తే బాగోదు, కానీ ఎందుకు ఏడవకూడదు? టీయర్స్ వస్తే నోట్ తడిచిపోతుంది కదా. కన్నీళ్ళతో పాపం. ఇంకొకటి చెప్పు. మనము నేల మీద ఎందుకు నడుస్తాం? గాల్లో మనం ఎగరలేం కదా. అయ్యో కరెక్ట్. అంతేనా? ఈ తింగర్ క్వశ్చన్లు తింగర్ బుర్రలకే అర్థమవుతాయి. దా ఒక పాట పాడదు. పాట కూడా ఉందా? అది దగ్గరికి వచ్చి. ఓకే, 2 పేర్లేదు కాబట్టి పాటని ఆశ్రయించాం మేము ఇప్పుడు. కమాన్, ప్రేక్షకుల కోరిక మేరకు ఈ చల్లని సాయంత్రం వేళ మంచి పాట. వదలను వదలలినా వదలక మనగలినా వదలక జత పడినా వదలవు వదులలినా. బ్యూటిఫుల్, నైస్ సాంగ్. మరి గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ? రెడీ. అడి. పర్ఫెక్ట్. పైకి లేపు, పైకి లేపు. స్ట్రైట్ చేసుకో. స్ట్రైట్. అంతే, వచ్చేసింది. అయ్యో వచ్చేసింది. లాగు. స్ట్రైట్ చేయి. నా హ్యాండ్ రావట్లేదు. బాగా స్ట్రైట్ చేయి. లోపల ఫింగర్ లోపల పట్టేసింది. లోపల పెట్టేసుకో. ఆహా, ఈ లోపల ఫింగర్స్ ఇలా పెడితే వచ్చేస్తుంది ఈజీగా. బంగారం రౌండ్ లో బోల్డ్ అని స్కోర్లు వచ్చాయి. కాత్యాయని విత్ 220 కాయిన్స్.